బయట దేశం నుంచి కూడా ఈరోజు అయితే దర్శనాన్ని చూడొచ్చు. మీరు ఎంతమంది భక్తులు వచ్చారో 4 BHK అని చెప్పి అర్థం చేసుకొని కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో అందరికీ నమస్తే. చూడవచ్చు ఈరోజు మనం ట్యాంక్ బండ్కి అయితే వచ్చినాం. ఇది అందరూ చాలామంది చూసి ఉంటారులే, కానీ కాకుండా నేను ఈరోజు చూపిద్దామని చెప్పి మన ఊరిలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా పీపుల్స్ తెలియదని చెప్పి ఒక వీడియో తీయడానికి అయితే ఈరోజు రావడం జరిగింది. లుంబిని పార్కు, బిర్లా మందిర్ ఇవన్నీ చూపిద్దామని చెప్పి ఇక్కడికైతే రావడం జరిగింది. వీడియో చూసి వీడియో నచ్చినట్టు లైక్ చూడండి. ఇక్కడ మన సచివాలయం అయితే లైటింగ్తో ఇప్పుడే కొంచెం అట్రాక్షన్ కనపడుతుంది. కొద్దిసేపు అయితే లెదర్ షో అలాంటివి కూడా వేస్తారు. సండే రోజు అయితే ఉంటుంది. నేను ఈరోజు ఉంటుందని చెప్పి వచ్చినాం. చూద్దాం. ఒక అర్ధగంట అయితే ఇప్పుడు 6 అయింది. ఇంకొక గంట అయితే ఇప్పుడే లైట్లు స్టార్ట్ అయినాయి. లెదర్ షో కూడా వేస్తున్నారు ఈ మధ్య. నేను పోయినసారి ఒకసారి చూసిన ఆ వీడియో మీకు చూపిద్దామని చెప్పి ప్రత్యక్షంగా చూపిద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఒక 7-8 వరకు ఉంటా. అలానే లుంబిని పార్క్లో అంటే రన్నింగ్లో కొంచెం బాగుంటుంది అన్నట్టు ట్రై చేస్తున్నా. ముందు కనబడుతున్న BSNL ఆఫీస్ అయితే చూడవచ్చు. ముందు తెలుగు తల్లి ఫ్లైఓవరు, మనమైతే ఈరోజు బిర్లా మందిర్ టెంపుల్కి వచ్చినా. చూడవచ్చు మీరు. కార్ పార్కింగ్ అయితే 60 రూపాయలు అంట. పక్కన గల్లీలు అయితే పెట్టి వచ్చిన. అందరు చెప్పులు అందరూ ఇక్కడ నిలుస్తున్నారు. కొంతమంది బయట నిలుస్తున్నారు. ఇప్పుడు బయట దేశం నుంచి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. బయట దేశం నుంచి కూడా మనం బిర్లా మందిర్ టెంపుల్కి అయితే వచ్చారు దర్శనం చేసుకోవడానికి. మేమైతే దర్శనానికి అయితే పోతున్నాం. చూడొచ్చు మీరు. ఇక్కడ చెప్పులు అయితే ఇడుస్తున్నాం. పక్కన స్టాండ్ కూడా ఉంది. ఫోన్లు కూడా డబ్బులు ఏం తీసుకుంటా, చెప్పులు కూడా ఏం తీసుకుంటా, ఫ్రీయే. పైసలు అయితే అని చెప్పి ఇక్కడ ఏడుస్తున్నారు. నాకు మాలగా మండో చూడటానికి అసెంబ్లీ ఇలాంటి ఏరియా చూడటానికి వస్తారు కదా. మా బాలాజీ టెంపుల్ కంపల్సరీ వచ్చి ఒకసారి ఇక్కడ దర్శనం చేసుకోండి. చూస్తే సిటీ మొత్తం 60% కనపడుతుంది. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. చెప్పులు పాలరాయితోనే టెంపుల్కి అయితే తేవడం జరిగింది. చూడండి, చాలా అంతా పాలరాయితో కట్టడం. ఇది చాలా చూడటం. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం ఒకసారి సిటీ 60% మొత్తం కనపడుతుంది. మనం ఏరియా మొత్తం లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ, బ్యాక్ సైడ్ కొంచెం చూడటానికి లేదు. ఇక్కడ చాలా ఒకసారి ఇక్కడ నుంచి మీరు దర్శనం చేసుకొని పైకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కానీ చాలా అందంగా ఉంటుంది ప్రదేశం. మీకు ఒక తెలియని అనుభూతి అయితే కలుగుతుంది. దర్శనం చేసుకున్న తర్వాత అయితే మీకు అయితే ప్రశాంతంగా ఉంటుంది. పైన నుంచి వాతావరణం కానీ, గాలి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ మొత్తం మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే 100% చేసుకొని కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో పూజ సామాగ్రికి కావాల్సిన సామాన్లు, ఇక్కడ మన ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటివి చాలా మంచిగా ఉంటాయి. చాలా పెద్ద ఫ్రేమ్లు, చాలా నీట్గా ఉండే ఫ్రేమ్లు ఉంటాయి. ఇక్కడ మీరు వచ్చి లోపల అయితే చూడొచ్చు. చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి. అయితే నా ఇల్లు కట్టిన తర్వాత నా ఈ వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ ఫోటో అయితే తీసుకొని నా ఇంట్లో పెడతా. చూడండి, అన్ని పాలరాయితో చేసినవి శిల్పాలు, ఇవన్నీ దేవుళ్ళి. ఈ ముందు కనపడుతున్న వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే చూశారు కదా. దాంట్లో నుంచి మైకు గోవిందా గోవిందా అనుకుంటా వచ్చే సాంగ్ అయితే ఉంటుంది. అయితే పార్కింగ్లో చూసినాం. కింద నుంచి అయితే బండ్లు అయితే పైకి రానియట్లేదు. ఇక్కడ ఖాళీ అయితేనే కింద నుంచి పైకి రానిస్తారంట బండ్లు. మా ఏదైతే రానిలేదు. అప్పుడు ఇక్కడ ఫుల్ రష్ ఉందని చెప్పి కిందనే పెట్టి వచ్చినాం మేము పక్కకి. పార్కింగ్ అయితే 60 రూపీస్ తీసుకున్నారు. ముందు హ్యాబిట్ సెంటర్లో ఒక 45 ఫ్లోర్ల గురించి ఒకటి అయితే చెప్పాను, 8 కోట్లన్నర అని. ఆ కన్స్ట్రక్షన్ గురించి అయితే చూపించడానికి నేను ఇక్కడికి వచ్చిన. చూడండి, ఇక్కడ నుంచి క్లియర్గా కనపడుతుంది. కరెక్టా కాదనేది మీరు గెస్ చేసి చెప్పాలి. నేనైతే ఇంతకుముందు షార్ట్లో పెట్టిన ఇదే కన్స్ట్రక్షన్ గురించి, ఈ టవర్ గురించే. టవర్ అవ్వలేదు. సిటీలో 3వది ఇది. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే దిల్సుఖ్ నగర్ ఉప్పలో 3వది ఇక్కడ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇంతకుముందు మనం దర్శనానికి పోయినప్పుడు పైనుంచి అయితే మొత్తం క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ నుంచి కొంచెం తక్కువగా ఉన్నాయి చెట్లు. ఇతో అక్కడ పైనకే ఫోన్ తీసుకుపోలేదు కాబట్టి అలవలేదు. ఇక్కడ నుంచి చూడొచ్చు. మనం ఇప్పుడు కింద పోయిన తర్వాత కూడా వీడియో తీసి పెడతాం. ఈరోజు అయితే దర్శనానికి చూడొచ్చు మీరు ఎంతమంది భక్తులు వచ్చారో. చాలా రష్గా ఉంది. ఇలా హాలిడే ఉందని చెప్పి బిర్లా మందిర్ టెంపుల్ అయితే దర్శనం అయితే అయిపోయింది మాకు ఈరోజు తొందరనే. పైకి ఫోన్ అలవలేదు. పైనుంచి అయితే చాలా బాగుంది వ్యూ అయితే. మీరైతే మిస్ కావద్దు ఇక్కడికి వచ్చినప్పుడు. తీడు చాలామంది చూసే ఉంటారు కానీ చూడడం వాళ్ళ కోసం ఈ వీడియో. ఫైనల్ దర్శనం అయితే అయిపోయింది. మేము చిన్నగా కిందకి అయితే వెళ్తున్నాం.
చూడొచ్చు మీరు. చెప్పులు కూడా మేము ఆ స్టాండ్లో పెట్టుకుని ఇక్కడెక్కడ ఒక దగ్గర పెట్టినాం, మీకు అవి కూడా చూపిస్తా. మన కారు అయితే ఎక్కనే లేదు, పైన అయితే మన కారు పోనీలేదు, కార్లు అయితే పోతున్నాయి. ఇంతకుముందు అక్కడ పార్కింగ్ ఫుల్ ఉందని చెప్పి అక్కడ పోలేదు కారు, ఇక్కడ ఆపేశారు. అది ఇప్పుడు అక్కడ ఖాళీ అయిన కొద్దీ పోతున్నాయి. ఇక్కడ జ్యువెలరీస్ అయితే చూడొచ్చు మీరు, లేడీస్ సంబంధించినవి చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ నుంచి కింద వరకు మనకు అక్కడ సిగ్నల్, సచివాలయంకి వెళ్ళే సిగ్నల్ వరకు కింద డౌన్ వరకు ఉంటాయి. ఇటు చాలా మంది మీరు చూడటం జరిగింది. పైన అయితే తీయది కాలేదు కాబట్టి కుదరలేదు. వీలైతే నెక్స్ట్ టైం ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు చూస్తా. పైకి అయితే ఫోన్లు ఎలవలేదు. వీడియో నచ్చినట్టు లైక్, సబ్స్క్రైబ్.